ముందుగా వెంకట్, ప్రస్తుతం మోందా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? రేణు, మనం మొన్నటి నుంచి కూడా మోంజా తుఫాన్ ఇక్కడ నేను ఇప్పుడు కొత్త విషయం చెప్తాను. మొన్న మోందా దీనికి సంబంధించి వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది కాకినాడ లేదంటే యానం పరిసర ప్రాంతాలు లేదంటే ఉభయ గోదావరి జిల్లాలో లేదంటే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం వరకు మాత్రమే దీని ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం అది ఎప్పుడైతే నిన్న దిశ మార్చుకుందో ఆ దిశ మార్చుకున్న దగ్గర నుంచి కూడా క్రమంగా ఇటు కృష్ణా బాపట్ల అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా వైపు దీని సైలెంట్ కదులుతూ వస్తుంది. చాలా మంది కృష్ణా జిల్లాకు ప్రభావం ఉండదు, మచిలీపట్నం తీర ప్రాంతం పెద్దగా ప్రమాదం ఉండదు అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రభుత్వం కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవన్నీ కూడా అసలు దృష్టి పెట్టాల్సిందే కృష్ణా జిల్లా పైన. కేవలం కాకినాడ వైపు వస్తున్నట్లుగా కూడా అది కేవలం ఒక సిగ్నల్ మాత్రమే ఇచ్చింది, కానీ అసలు ప్రభావం మొత్తం కూడా మచిలీపట్నం తీర ప్రాంతం పైనే ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా బాపట్ల కంటే కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యేది మచిలీపట్నం తీర ప్రాంతమే. ఆ తర్వాత బాపట్ల ప్రభావితం అవుతుంది, ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మామూలుగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల ప్రకారం కాకినాడ తీర ప్రాంతానికి కాకినాడ పోర్ట్ లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కానీ అసలు వాస్తవానికి కృష్ణా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇటు నాగాలంక సమీపంలో కానీ హంసల్దేవి ఇటు కానీ లేదంటే మచిలీపట్నం తీర ప్రాంతం మొత్తం కూడా అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో కూడా గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇందాక కాసేపటి క్రితం రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉంది. అటు ఆకాశం కూడా చాలా మేఘావృతం అయింది. ఎప్పుడైతే ఈ తీరం దాటి ప్రక్రియ మొదలవుతుందో ఇది 6 నుంచి 7 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఈ రోజు రాజోలు అల్లవరం మధ్య 11 గంటల 30 నిమిషాలకు తీరం దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ సమయంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేది కృష్ణా తీర ప్రాంతమే. కాబట్టి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. మనం వెబ్సైట్ లో చూసినా కానీ వెదర్ కి సంబంధించిన మాడ్యూల్స్ లో నేను ఇందాక పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు భీమవరం అటువైపు ఏదైతే ఉండి నియోజకవర్గం కానీ రాజోల నియోజకవర్గం కానీ వాళ్ళ అటు ఎక్కువగా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా అయితే కృష్ణా బాపట్ల జిల్లాలు అలాగే కోనసీమ లోని కొన్ని ప్రాంతాల మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ జిల్లాల మీద ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టాలనేది ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇంకా రాబోయే 2-3 గంటల్లో మచిలీపట్నం, బాపట్ల, ఉత్తర ప్రకాశం ప్రాంతం అలాగే కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. విజయవాడ నగరంతో పాటుగా గుంటూరు అలాగే ఒంగోలు నగరంలో కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం కృష్ణా, గుంటూరు వీటిని చూసుకున్నా కానీ ఈ ప్రాంతాలని కేవలం కూడా ఆకస్మిక వరదలు వచ్చే ప్రాంతాల్లో మాత్రమే చేర్చారు. దానికి తగ్గట్లుగానే చర్యలు తీసుకునే విధంగా కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అక్కడ కూడా తీవ్ర ప్రభావం ఉండనట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు కూడా ఉపక్రమిస్తూ ఉన్నారు అధికారులు? రేణు, వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా సాధారణంగా ఏదైనా ఎవరన్నా దాడి చేసే సమయంలోనో లేదంటే ఏదైనా దొంగతనాలు చేసే సమయంలో ఎలా అయితే మభ్య పెడతారో తుఫాన్ కూడా అదే విధంగా మభ్య పెట్టింది. కేవలం తాను కాకినాడ తీర ప్రాంతాన్ని, ఉప్పాడ తీర ప్రాంతాన్ని లేదా విశాఖలోని కొంత భాగాన్ని పైనే తాను ప్రభావం చూపించే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి కృష్ణా తీర ప్రాంతంలో తన ప్రభావం తక్కువగా ఉంటుంది, వరదలు వచ్చే అవకాశమే ఉందనే సంకేతాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మొత్తం కూడా అటు కోనసీమ జిల్లాల మీద లేదంటే కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల మీద మాత్రం ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కేవలం వరదలు వచ్చే ప్రభావం లేదంటే భారీ వర్షాలు ఏదైతే తీర ప్రాంతాల్లో ఎక్కువ కాస్త మోస్తారు వర్షాలు కురుస్తాయి లేదా భారీ వర్షాలు కురుస్తాయి అనే అంచనాకు మాత్రమే వచ్చి కాస్త ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఇప్పుడు నాకు అర్థం అంటే నేను తెలుసుకున్న విషయం. కానీ ఇప్పుడు మొత్తం కూడా కాసేపటి క్రితం 2-3 గంటల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అటు ఐఏఎస్ అధికారి అమ్రాపాలి కూడా ఎక్కువగా అక్కడే దృష్టి సారించారు. మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు చేస్తే ఎప్పటికప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా కూడా ఎక్కువగా దీనిపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు అవసరమైతే నేవీ
సహాయం కూడా తీసుకునేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నారు. మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా బోట్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మత్స్యకారుల వద్ద ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కొన్ని బోట్లను, అలాగే అవసరమైతే గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నం కూడా ఈ ప్రాంతంలో జరుగుతోంది. అయితే మనం గతంలో వరదలు వచ్చినప్పుడు విజయవాడ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో చూసాము. అయితే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వారిని కూడా ఇప్పుడు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారా, సురక్షిత ప్రాంతాలకి? ఏంటి ఇప్పుడు ప్రజల తరలింపు గురించి? ఎస్, ఇప్పుడు సాధారణంగా విజయవాడ నగరం అనేది మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు చూసినా కానీ చాలా చిన్న నగరం. ఎందుకనంటే గతంలో విజయవాడ సాధారణంగా గ్రామ పంచాయతీ కంటే, భద్రాచలం కంటే కూడా విజయవాడ కాస్త చిన్న పట్టణం అనే చెప్పుకోవాలి. గ్రామ పంచాయతీ అనేది కొద్దిగా ఉంటుంది. ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే 8 కిలోమీటర్ల పరిధిలోనే నగరం కూడా మొత్తం ఉంటుంది. మనం సిటీ సెంటర్ లో నుంచి నిలబడి చూస్తే ఎంజీ రోడ్ లో బెల్ సర్కిల్ లో చూస్తే ఎటు తిరిగి చూసినా సరే 8 కిలోమీటర్ల పరిధిలోపే ఉంటుంది సిటీ. అటువంటి సిటీలో జనాభా ఎక్కువగా ఉండటం, అలాగే బిల్డింగ్లు ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సిస్టమ్ కూడా సాధారణంగా విజయవాడ కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కువగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కాస్త తక్కువగా ఉంటుంది. విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బందర్ రోడ్ కానీ, ఎంజీ రోడ్ కానీ, లేదంటే బందర్ రోడ్ లోని కొన్ని ప్రాంతాలు కానీ, మొగల్ రాజ్పురం కానీ, లేదంటే సత్యనారాయణపురం కానీ, గత ఏడాది వరదలు వచ్చినటువంటి బుడమేరు, సింగ్ నగర్ కానీ, అలాగే గాంధీనగర్ ప్రాంతాల్లో కానీ, వాంబే కాలనీ, ఇవన్నీ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే డ్రైనేజీలు కూడా చాలా చోట్ల పూడిక కూడా ఎక్కువగా పూడుకుపోయిన పరిస్థితి. అధికారులు గత కొంతకాలంగా కూడా వాటి మీద చర్యలు పెట్టారు. ఎండాకాలంలో కూడా దాని మీద చర్యలు తీసుకున్నా సరే విజయవాడ నగరంలో మాత్రం ఇంకా భారీ వర్షం కురిస్తే మాత్రం వరదల ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే భయం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అని అంటే, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, అంటే తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో, అలాగే పైన ఉన్నటువంటి కర్ణాటకలో కానీ అటు వర్షాలు లేకపోవడంతో కృష్ణానదికి వచ్చే వరద కాస్త తక్కువగా ఉంది. కాబట్టి దీని ప్రభావం కారణంగా విజయవాడ ఒక 20 నుంచి 30% సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కానీ గత ఏడాది ఒక రోజు రాత్రి ఏదైతే సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ముందు ఏదైతే తీవ్ర స్థాయిలో వర్షాలు పడ్డాయో అదే స్థాయిలో కనుక ఇప్పుడు వర్షం పడితే మరోసారి విజయవాడ నగరం మునిగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఏలూరు రోడ్డు కానీ ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా, నిన్న కలెక్టర్ కూడా విజయవాడ నగరంలోకి ఎవరు కూడా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు, షాపులుగా వాళ్ళు కూడా తొందరపడి షాపులు ఓపెన్ చేయొద్దు, చర్యలు తీసుకుందాం, స్కూల్ యాజమాన్యాలు కూడా స్కూల్స్ ఓపెన్ చేయొద్దు, పిల్లల భద్రత, ప్రజల భద్రత కోసమే దృష్టి సారించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.